హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుప్రజాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 3 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ చెక్క, 2 యాలకుల్ని వేస్తున్నాను. యాలకులు కూడా వేశాక 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఉల్లిపాయలు వేశాక 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్డు కూరని మీరు ఎలా వండుతారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలా నేను ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూస్తాను. ఇలా ఈ విధంగా ఉల్లిపాయల్ని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ఉప్పుని వేస్తున్నాను. మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో 1 పచ్చిమిర్చిని వేస్తున్నాను. 2 టమాటాలని వేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేను గుప్పెడంత కొత్తిమీరని తీసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేశాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేయాలి. ఈ టమాటా పచ్చిమిర్చి మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా పచ్చిమిర్చి మిశ్రమాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇక్కడ నేను 2 కప్పుల దాకా నీళ్ళని పోస్తున్నాను. 2 కప్పులు అంటే 500 ml దాకా వాటర్ ఉంటుంది. ఇలా ఒకసారి అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ పులుసు అంతా బాగా కలిపిన తర్వాత 7 నిమిషాల పాటు ఈ పులుసుని బాగా మరిగించుకోవాలి. 7 నిమిషాల తర్వాత ఇందులోకి నేను 5 కోడిగుడ్లని ఈ విధంగా ఘాట్లు పెట్టి వేస్తున్నాను. కోడిగుడ్లని ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మసాలాలన్నీ కోడిగుడ్డులోకి దిగి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కోడిగుడ్లన్నీ వేశాక ఈ కోడిగుడ్డు పులుసుని 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. కోడిగుడ్ల మీదికి ఇలా ఈ విధంగా పులుసుని వేయాలి. ఇలా వేస్తే మసాలాలన్నీ బాగా పడతాయి. ఇలా ఈ విధంగా కోడిగుడ్ల పులుసులో నుంచి నూనె పైకి తేలిందంటే కోడిగుడ్ల కర్రీ అనేది తయారైంది. ఈ కోడిగుడ్డు పులుసు కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.